బ్యాక్గ్రౌండ్లో తీస్తూ ఉంటాను. బట్ ఈ బ్యాక్గ్రౌండ్ని మోర్ యాస్థెటిక్గా చేయడం కోసం నేను మీషో నుంచి ఈ స్టిక్కర్స్ అయితే ఆర్డర్ ఇచ్చాను. మేము ఉండేది రెంటెడ్ హౌస్. సో ఈ హౌస్లో పెయింటింగ్ వేయడం కానీ ఏదైనా స్టిక్కర్స్ అతికించడం కానీ నాకైతే ఇష్టం లేదు. అండ్ ఓనర్ కూడా ఎలా చేస్తారో లేదో తెలీదు. సో అందుకని ఈ స్టిక్కర్స్ అయితే మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసేయచ్చు అండ్ అతికించవచ్చు. ప్యాక్ ఉంటాయి, అవి తీసుకున్నాను. అండ్ ఈ కార్నర్ని మేక్ ఓవర్ చేయడానికి ఈ వీడియో చేస్తున్నాను. మీరు కనుక తెలుగు గర్ల్స్ ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ టు సబ్స్క్రైబ్. ఫస్ట్ ఇవి రిమూవ్ అయితే చేస్తున్నాను. అండ్ ఏమైనా క్లీన్ చేయాల్సింటే ఐ విల్ డూ ద క్లీన్. సో నా బ్రెయిన్లో ఏం ప్లాన్ అయితే ఉందంటే వన్ ఆఫ్టర్ ఇలా 4 అతికిచ్చేసేసి మిడ్లో ఇందులో ఒక స్మాల్ స్టిక్కర్స్ ఉన్నాయి అనమాట, అవి అతికించాలని. అండ్ లెంత్ అయితే చాలా ఉంది, ఇన్ని స్టిక్కర్స్ సరిపోతాయో లేదో అని డౌట్గా ఉంది. బట్ అడ్జస్ట్ చేద్దాము. లెట్స్ డూ ద మేకవర్. నేను ర్యాండమ్గా ఎక్కడ పడితే అక్కడ ఒక ఆర్డర్ లేకుండా స్టిక్ చేసుకుంటూ వస్తున్నాను. ఇవి చాలా ఈజీ, మనం జస్ట్ ఇలా పీల్ చేసేస్తే స్టిక్కర్ అయితే మన హ్యాండ్కి వచ్చేస్తుంది. అవి స్టిక్ చేసుకోవడమే. ఇది నాకు జస్ట్ 130 రూపీస్ అయితే పడింది మీషో నుంచి. నాకు ఇలా క్యూట్ డిఐవై చేయడం చాలా ఇష్టం. ఏదో ఒక సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అయితే ఉంటుంది. మీలో ఎవరైనా రిలేట్ అయితే ప్లీజ్ డూ కామెంట్. అండ్ ఈ ప్రోడక్ట్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. స్మాల్ ప్లేసెస్ని మోర్ బ్యూటిఫుల్గా చేసుకోవాలి అనుకుంటే డెఫినెట్లీ పర్చేస్ చేసి ట్రై చేయండి. అసలు చాలా ఈజీ, జస్ట్ ఒక 10 మినిట్స్లో మీరు మేకఓవర్ అయితే చేసేయచ్చు. ఇలా ఈ ఫ్లవర్ని ఈ పాట్లోకి ఇలా గుచ్చేసేసాను. ఇలా కనిపిస్తుంది. సో ఫైనల్గా చూపిస్తాను. సో ఆ ఆర్టిఫిషియల్ ఫ్లవర్ పాట్ని ఆ పైన అలా బాస్కెట్లో అరేంజ్ చేశాను. దిస్ ఈజ్ హౌ ఇట్ లుక్డ్. చాలా డీసెంట్గా ఉంది. అండ్ ఫ్యూచర్లో నాకు అప్గ్రేడ్ చేయాలనిపిస్తే చెప్పాను కదా, ఒక బాస్కెట్లో సన్ఫ్లవర్స్ పెట్టి అప్గ్రేడ్ చేస్తాను. సో ఆ సన్ఫ్లవర్స్ది కొనాలి. బాస్కెట్ అయితే నా దగ్గర ఉంది. సో దిస్ ఈజ్ హౌ ఇట్ లుక్. చాలా క్యూట్గా ఉంది కదా. ఒక్కసారి ఇది మిర్రర్లో ఎలా కనిపిస్తుందో కూడా చూద్దామా. దిస్ ఈజ్ హౌ ఇట్ లుక్. చాలా బాగుంది కదా. ఇలాంటి చిన్న చిన్న క్యూట్ మేకర్స్ డిఐవైస్ చేయడం నాకైతే చాలా ఇష్టం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. అండ్ ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ డూ ఫాలో. అండ్ ఇలాంటి వీడియోస్ అండ్ నా లైఫ్లో ఏం జరుగుతున్నాయో మినీ బ్లాగ్స్ ద్వారా నేనైతే మీకు షేర్ చేస్తూ ఉంటాను. వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ ఫాలో ఫర్ మోర్.